హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు NUZVID టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను HTC మొబైల్స్ ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటి, ఒకప్పుడు నెంబర్ 1 కంపెనీగా ఉండి ఇప్పుడు 1% మార్కెట్ షేర్ కూడా ఆక్రమించుకోలేనటువంటి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఆ కంపెనీ. మరి ఆ కంపెనీ ఎందుకు ఫెయిల్ అయింది, ఒకవేళ సక్సెస్ అవుతుందా అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్లు అందరికంటే ముందు మీకే వస్తాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. ప్రజెంట్ చాలామంది చేతుల్లో మొబైల్స్ ఉండటం కామన్ అయిపోయింది. ఒక్కొక్కరి చేతిలో 2-3 మొబైల్స్ కూడా ఉంటున్నాయి. ప్రతి పనిని మనం మొబైల్ ద్వారానే చేసుకునేటటువంటి ఫెసిలిటీస్ ప్రజెంట్ ఉన్నాయి. అయితే ఫస్ట్ జనరేషన్ ఆండ్రాయిడ్ ఫోన్లలో సక్సెస్ అయిన కంపెనీ ఏదైనా ఉంది అంటే అది HTC మాత్రమే. క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా జనాల టేస్ట్కి తగ్గట్లు కొత్త ఫీచర్స్ ఇవ్వడంలో ఈ కంపెనీ తర్వాత ఎవరైనా స్టార్ట్ అయిన చాలా తక్కువ టైంలోనే ప్రజలకు బాగా చేరువైంది ఈ కంపెనీ. 2009 మరియు 10 మధ్య కాలంలో శాంసంగ్ మరియు సోనీ మొబైల్స్ ఇంకా పూర్తిగా క్లిక్ అవ్వలేదండి. ఆ టైంలో అప్పట్లోనే ఈ HTC కంపెనీ కింగ్ లాగా ఆండ్రాయిడ్ ప్రపంచాన్ని ఏలేసిందండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా నిలవటమే కాకుండా గూగుల్ నెక్సస్ ఫోన్లను కూడా డిజైన్ చేసింది ఈ కంపెనీ. అప్పట్లోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ వెండర్గా నిలిచింది. ఎన్నో కొత్త మోడల్స్తో స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని చాలా బాగా లీడ్ చేసింది. అయితే ఇదంతా శాంసంగ్ సోనీ క్లిక్ అవ్వనంత వరకేనండి. ఎప్పుడైతే ఈ శాంసంగ్ సోనీ కంపెనీలు క్లిక్ అయ్యాయో అప్పటి నుంచే HTC పతనం మొదలైందని చెప్పాలి. వీళ్ళ కంపెనీ సేల్స్ తగ్గిపోవడం వల్ల కంపెనీ షేర్ వాల్యూ కూడా బాగా పడిపోయింది. అంతేకాకుండా కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కూడా ఈ కంపెనీ డౌన్ఫాల్ అవడానికి మెయిన్ రీజన్ అయింది. ఈ HTC కంపెనీ 1997లో తైవాన్లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఫస్ట్ కంప్యూటర్స్ తయారు చేసేది ఈ కంపెనీ. కంప్యూటర్ టెక్నాలజీలో మోస్ట్ పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ఉమెన్ అయినటువంటి చెర్వాంగ్ ఈ కంపెనీని స్థాపించారు. చాలా తక్కువ రేట్లకే ప్రజలకి కంప్యూటర్లని అందించాలనేటటువంటి ఉద్దేశంతో HTC కంపెనీ స్టార్ట్ అయ్యింది. సంవత్సరం తర్వాత ఈ కంపెనీ తన మొట్టమొదటి టచ్ ఫోన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అయితే మొదట్లో విండోస్ టెక్నాలజీ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా తయారు చేసేది. కొంతకాలం తర్వాత విండోస్ ఫోన్ల హవా తగ్గడంతో ఆండ్రాయిడ్ ఫోన్లని తయారు చేయడం మొదలేసింది. HTC సక్సెస్ రేట్ పెరగడం మొదలైంది అక్కడి నుంచే. 1998లో స్మార్ట్ ఫోన్లు తయారు చేయడం మొదలుపెట్టాక టాప్ కంపెనీగా అవతరించింది ఈ కంపెనీ. 2004లో చెర్వాంగ్ కొలీగ్ అయినటువంటి పీటర్ చావో కంపెనీ చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నాక HTC యొక్క గ్రోత్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. అంతేకాకుండా 2005లో ప్రపంచానికి 3Gని పరిచయం చేసింది కూడా HTC కంపెనీయే. మొదట్లో HTCకి బాగా పేరు తెచ్చినటువంటి మోడల్ వచ్చేసి HTC డ్రీమ్. ఈ మోడల్ రిలీజ్ చేసిన తర్వాత HTC మార్కెట్ యొక్క వాల్యూ చాలా బాగా పెరిగింది. అదే సంవత్సరంలో వీళ్ళు అమెరికాలో ఫస్ట్ 4G హ్యాండ్సెట్ని కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. 2010లో గూగుల్ నెక్సస్ ఫోన్లను డిజైన్ చేయడం కూడా ఆ కంపెనీ వాల్యూ బాగా పెరగడానికి కారణమైంది. ఈ 2 ఫోన్లు ఇచ్చినటువంటి సక్సెస్తో HTC వరల్డ్ అనే ది బెస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీగా కూడా అవతరించింది. HTC సక్సెస్కి మెయిన్ రీజన్ ఏంటంటే కస్టమర్ యొక్క అవసరానికి తగ్గట్టు ప్రోడక్ట్ని తయారు చేయడం. అంతేకాకుండా వీళ్ళు తమ ఫోన్లలో టచ్ ఫ్లో 3D అనేటటువంటి సాఫ్ట్వేర్ని యూజ్ చేశారు. టచ్ ఫోన్ టెక్నాలజీలో ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే 2012 నుంచి యాపిల్ మరియు శాంసంగ్ నుంచి పోటీ పెరగడంతో ఈ కంపెనీ తన యొక్క షేర్ వాల్యూని కోల్పోయింది. 2013లో 9%, 2015లో 7%కి మార్కెట్ వాల్యూ పడిపోయింది. అక్కడి నుంచి HTC కంపెనీకి వరుసగా నష్టాలు రావడం మొదలయ్యాయి. 2016లో వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుందాం చూసింది, కానీ అది అంత సక్సెస్ అవ్వలేదు. విపరీతమైనటువంటి పోటీ మరియు లాస్ని తట్టుకోలేక తన కంపెనీలో చాలా భాగాన్ని 2017లో గూగుల్కి $1.1 బిలియన్ అమ్మేసింది ఈ కంపెనీ. ఈ కంపెనీ పతనానికి మెయిన్ కారణం శాంసంగేనని చెప్పాలండి. ఎందుకంటే శాంసంగ్ కంపెనీ చాలా త్వరగా ఎక్కువ మోడల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. HTC ఆ కంపెనీ అంత ఫాస్ట్గా మోడల్ రిలీజ్ చేయకపోవడం కూడా దాని ఫెయిల్యూర్కి ముఖ్య కారణం అని చెప్పచ్చు. మొదట్లో కస్టమర్ల అవసరాలకి తగ్గట్టుగా మొబైల్ ఫోన్లను ప్రవేశపెట్టిన తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద అంతగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం కూడా HTC పతనానికి గల కారణాల్లో ఒకటి. యాపిల్ మరియు శాంసంగ్ కంపెనీలు కస్టమర్ యొక్క అవసరాలకు తగ్గట్టు మోడల్ను ప్రవేశపెడుతూ చాలా వేగంగా ముందుకు దూసుకెళ్ళిపోయాయి. 2011 జూలైలో HTC కంపెనీ తమ మొబైల్ ఫోన్లో గ్రాఫిక్స్ని ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో S3 మొబైల్ గ్రాఫిక్స్ కంపెనీని కొనుగోలు చేసింది. అయితే ఈ కంపెనీ HTCకి తగ్గట్టుగా గ్రాఫిక్స్ని అందించడంలో ఫెయిల్ అయింది. ఈ విధంగా ఆ కంపెనీని కొనుగోలు చేయడం వల్ల HTC చాలా నష్టపోయిందని చెప్పాలి. 2011లో ఆన్లివ్ అనేటటువంటి ఒక గేమింగ్ కంపెనీలో $40 మిలియన్ పెట్టుబడి పెట్టింది. తర్వాత ఆ కంపెనీ షేర్లు పడిపోవడంతో HTCకి చాలా నష్టం వచ్చి పడింది. అదే సంవత్సరం బీట్స్ ఎలక్ట్రానిక్స్ అనేటటువంటి కంపెనీలో 51% షేర్ని $300 మిలియన్ కొనుగోలు చేసింది. అయితే 2 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీని
$56 మిలియన్ లాభానికి అందింది. హెచ్టీసీకి చాలా కాలం తర్వాత డీల్ అనేది కొంచెం వాళ్ళకి మేలు చేసింది. తనకి సంబంధం లేనటువంటి రంగాల్లో కూడా పెట్టుబడి పెడతాం హెచ్టీసీ పతనానికి ముఖ్య కారణం అని చెప్పాలి. ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్లో వరల్డ్ వైడ్గా చూసుకుంటే హెచ్టీసీ యొక్క వాటా కేవలం 1% మాత్రమే. మొబైల్ ఫోన్లలో ఫీచర్స్ ఏమీ మార్చకుండా రకరకాలైనటువంటి మోడల్స్ని రిలీజ్ చేయడం కూడా ఈ కంపెనీ చేసినటువంటి మేజర్ మిస్టేక్ అని చెప్పాలి. యాపిల్, శాంసంగ్ తర్వాత హెచ్టీసీకి బాగా పోటీ ఎదురైంది ఎంఐ మరియు ఒప్పో కంపెనీల నుంచి. అందులోనూ ఒప్పో కంపెనీ వివో, రియల్మీ, వన్ప్లస్ అనేటటువంటి సబ్ బ్రాండ్స్ని దింపి మార్కెట్ని షేక్ చేసేసింది. రెడ్మీ, రియల్మీ ఫోన్లు 5,000, 6,000లో కూడా లభిస్తుండటం వాటి సక్సెస్కి మెయిన్ కారణం. అయితే ఒక హెచ్టీసీ బేసిక్ మోడల్ కాస్ట్ 10,000 పైనే ఉండటం కూడా ఆ కంపెనీ ఫెయిల్యూర్కి మెయిన్ కారణం అని చెప్పాలి. చైనా మొబైల్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడటం మరియు పబ్లిసిటీ విషయంలో కూడా శ్రద్ధ చూపించకపోవడం వల్ల హెచ్టీసీ కంపెనీ బాగా లాస్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హెచ్టీసీ కంపెనీ తిరిగి పుంజుకుంటుందా అంటే చాలా కష్టమనే చెప్పాలి. లాస్ట్ ఇయరే వాళ్ళు 5G ఫోన్ కూడా రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు, కానీ ఇప్పటివరకు దాని ఊసే లేదు. ఒకవేళ ఫ్యూచర్లో వీళ్ళు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.